What if I stopped telling girls to be careful and started teaching boys how to respect and protect? Women's Day is not just about celebrating women. It's about changing the mindset that keeps girls or women from feeling safe and free. Let's talk about why Women's Day is a call for a real change and equality, and how we can build a world where everyone, no matter their gender, can thrive without fear. Why we celebrate Women's Day? It's a day to honor and recognize the achievements, contributions, and progress of women across the world. Women వాళ్ళ లైఫ్లో ఏమైనా విజయాలను లేదంటే వాళ్ళ సహకారాల్ని తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ని ఏదైనా అచీవ్ చేసి ఉంటే అక్రాస్ ద వరల్డ్ వాటిని రికగ్నైజ్ చేసి వాళ్ళకు ఒక అప్రిషియేషన్ ఇస్తున్నారనమాట విమెన్స్ డే. ఇది వరల్డ్ మొత్తం జరుగుతూ ఉంది. మన ఫ్యామిలీస్లో మన సొసైటీస్లో జరుగుతుందా? అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్ కొంచెం వాళ్ళ కంపెనీ నుండో లేకపోతే సొసైటీ నుండో రెస్పెక్ట్ వస్తుంది, తను ఎర్న్ చేస్తుంది, తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడింది అనేసి. వాట్ అబౌట్ హోమ్ మేకర్స్? ఆర్ వి రియల్లీ గివింగ్ ద వాల్యూ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్స్ అండ్ సర్వీసెస్? నో. హోమ్ మేకర్ అంటే, హౌస్ వైఫ్ అంటే ఎంత చీప్గా చూస్తున్నారు. మనీ ఎర్న్ చేయకపోతే వాళ్ళ సర్వీసెస్ ఇవ్వట్లేదా ఫ్యామిలీకి? థింక్ చేయండి, ఎలా మనం ఆలోచిస్తున్నాము. మీరు మీ సర్వీసెస్ ఒక కంపెనీకి ఇస్తుంటే యు ఆర్ గెటింగ్ పెయిడ్, మీకు సాలరీ వస్తుంది. ఇక్కడ మీ ఫ్యామిలీ కోసం మీ వైఫ్ లేదంటే మదర్ లేదంటే డాటర్ వాళ్ళు ఫ్యామిలీ కోసం వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ సర్వీసెస్ ఇస్తున్నారు. But are they really getting paid? No. పే చేసేది పక్కన పెట్టండి, అట్లీస్ట్ రెస్పెక్ట్, అప్రిసియేషన్, లవ్, కేర్ ఏమన్నా వస్తున్నాయా వాళ్ళకి? లేదు. చాలామంది హోమ్ మేకర్ అంటే, హౌస్ వైఫ్ అంటే చాలా చులకనగా చూస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అక్కడ పీస్ఫుల్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా వర్క్ చేసుకోగలుగుతున్నారు. అట్లీస్ట్ మీకు సిక్ లీవ్స్, యాన్యువల్ లీవ్స్, తర్వాత వీక్లీ 5 days వర్కింగ్ డేస్ మాత్రమే, 2 days హాలిడేస్ ఉన్నాయి. ఇక్కడ 365 days వాళ్ళ ఫ్యామిలీ కోసం, హెల్త్ బాగాలేకపోయినా, మూడ్ లేకపోయినా కుక్ చేయాలి, క్లీనింగ్ చేయాలి, తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఆ సర్వీసెస్కి ఏమన్నా మనం ఇస్తున్నామంటే ఏమీ లేదు. ఒక అప్రిషియేషన్ లేదు, ఒక రెస్పెక్ట్ లేదు, కనీసం వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కోవడానికి మనీ ఇవ్వట్లేదు. ఇదేనా ఉమెన్స్ డే సెలబ్రేషన్? జస్ట్ ఒక ఫోటో తీసుకొని వైఫ్తో కానీ, మదర్తో కానీ, డాటర్తో కానీ ఒక కేక్ కట్ చేపించేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నారు చాలామంది. అది కాదు. వాళ్ళ సర్వీసెస్ని, వాళ్ళ శ్రమని గుర్తించి వాళ్ళని అప్రిషియేట్ చేసి వాళ్ళకున్న అంబిషన్స్ని క్లియర్ చేసుకోవడానికి మీకున్నంతలో మీరు సపోర్ట్ చేయగలిగితే ఆ విమెన్స్ డేకి ఒక మీనింగ్ ఉంటుంది. ఒకసారి థింక్ చేయండి, మీ సరౌండింగ్స్లో ఉన్న ఫీమేల్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ ప్రజెన్స్లో? ఎలాంటి ఎన్వైర్న్మెంట్ మీరు క్రియేట్ చేస్తున్నారు? రెస్పెక్ట్ ఇస్తున్నారా? కేరింగ్గా చూసుకుంటున్నారా? తర్వాత వాళ్ళకి ఏవైనా కోర్సులు చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా వాళ్ళకి లైఫ్లో అచీవ్ చేయాలంటే ఒక స్కిల్ నేర్చుకోవడం కానీ, లేదంటే ఒక జాబ్ చేసి వర్కింగ్ ఉమెన్ లాగా సెటిల్ అవ్వాలనో, లేకపోతే ఇంకోటి ఏదైనా వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా కనుక్కున్నారు? అసలు చెక్ చేసుకోండి మీరే. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తోటి వాళ్ళ డ్రీమ్స్ని అక్కడే స్టాప్ చేసేసారు చాలామంది. ఎందుకు?
మన బిలీఫ్ సిస్టము చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా నువ్వు జాబ్కి పోయడం ఏంటి, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? తర్వాత ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? కుకింగ్ ఎవరు చేస్తారు? ఇది ఒక సర్టెన్ పీరియడ్ వరకు ఓకే. చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని కొంచెం ఫీడింగ్, తర్వాత వాళ్ళు సర్టెన్ ఏజ్ స్కూల్కి వెళ్ళే వరకు చూసుకోవడం వరకు ఓకే. ఆ తర్వాత అయినా అట్లీస్ట్ వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి ఫ్రీడమ్ ఇవ్వండి. మీరు ఎలాగ ఫ్రీడమ్ కోరుకుంటున్నారో తను ఒక హ్యూమన్ బీయింగే. ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్, తర్వాతనే వేరే రూల్స్లోకి ఎంటర్ అవుతామన్నమాట. మీరు ఫాదర్గా వెళ్ళొచ్చు, తను మదర్గా వెళ్ళొచ్చు. వేరే రోల్స్ తీసుకున్నంత మాత్రాన డ్రీమ్స్ని చంపేసుకోవాలని లేదు కదా. ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి వాటిని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేయండి. మీ వైఫ్ ఎంత హ్యాపీగా ఉంటే మిమ్మల్ని అంత హ్యాపీగా ఉంచుతుంది. ప్రతి ఒక్కరికి అంబిషన్స్ ఉంటాయి. సో రెస్పెక్ట్ ఇవ్వండి, తర్వాత ఫినాన్షియల్గా సపోర్ట్ చేయండి, తర్వాత బిలీఫ్ సిస్టమ్ని అసలు కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. మన గ్రాండ్ మదర్ వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు క్యారీ చేసిన బిలీఫ్ సిస్టమ్ని మన పేరెంట్స్కి ఇచ్చారు. మన పేరెంట్స్ నుంచి మనకు వచ్చింది. వాళ్ళు ఎడ్యుకేటెడా అంటే కాదు, లేదా వాళ్ళు నమ్మిన బిలీఫ్స్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉంది అనేది కూడా థింక్ చేయకుండా అలా ఫాలో అయిపోయారో అదే నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేశారు. మనం అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్, మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, థింక్ చేస్తున్నాము, తర్వాత ఏది రైట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుసుకునే పొజిషన్లో ఉన్నాము. అట్లీస్ట్ మన జనరేషన్ నుండి ఆ బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ జనరేషన్లో బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉండిందంటే, ఒక గర్ల్ 6 తర్వాత బయటకు వెళ్తాను అని అంటే, ఇప్పుడెందుకు చీకట్లో, నువ్వేమన్నా అబ్బాయివా? అబ్బాయి అయితే వాడు మగాడు, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు, నువ్వు అసలు ఆడపిల్లవే, ఈ టైంలో పోతే బయట ఎట్లున్నారు అబ్బాయిలు, అసలు రోజులే బాగాలేవు అని అంటారు. అక్కడ అమ్మాయి ఫ్రీడమ్ని తీసేసుకుంటున్నారు తప్పించి అబ్బాయిల మైండ్ సెట్ని చేంజ్ చేద్దామనే ఆలోచన ఎవరికి రావట్లేదు. సరే, ముందు వాళ్ళకి తెలియలేదు, అట్లీస్ట్ మనం ఇప్పుడు తెలుసుకున్నాము, నెక్స్ట్ జనరేషన్ని చేంజ్ చేద్దాము. ఇప్పుడు ఒక బాయ్ని చిన్నప్పటి నుంచే ఒక ఫీమేల్ని, ఒక విమెన్ని ఒక రెస్పెక్ట్ వేలో చూడాలి, రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి, తర్వాత ఒక సేఫ్ ప్రొటెక్టివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి అనే వాల్యూస్తో పెంచామనుకోండి, ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా, అర్ధరాత్రి కాదు కదా, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటోమేటిక్గా సేఫ్గా ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం వాల్యూస్ చేంజ్ చేయాలి, రూట్స్ని స్ట్రాంగ్ చేయాలి. ఎలాంటి సీడ్స్ని ఇన్స్టిల్ చేస్తున్నామో, అమ్మాయి ఫ్రీడమ్ని తీసుకునే బదులు ఇక్కడ మైండ్ సెట్లో చేంజ్ చేస్తే అబ్బాయిల్లో ఎవరి ఫ్రీడమ్ వాళ్ళు తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు నచ్చిన పని చేసుకోవచ్చు కదా. సో మనతో అయిపోయింది. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి మనం రియలైజ్ అయ్యి ఆ వాల్యూస్ని పిల్లలకి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి, అలా నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తాయి అన్నమాట. సో మనం ఏం నేర్పిస్తున్నాము, ఉమెన్ ఎలా ట్రీట్ చేయాలి అనేది పిల్లలకి నేర్పించాలి. సో ఎలాంటి సీట్స్ మనం ముందుట్లో వాళ్ళు వచ్చేసి వాడు అబ్బాయి మగాడు, ఏమైనా చేస్తాడు, ఎప్పుడైనా పోతాడు, ఎప్పుడైనా వస్తాడు, ఏంటిది ఇలా పెంచుతున్నాము. మళ్ళీ అలా పెంచి అది మన పిల్లలకి, తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఒకరి ఫ్రీడమ్ని తీసుకునే రైట్ ఎవరికీ లేదు కదా. అబ్బాయి అయినంత మాత్రాన ఫ్రీడమ్ ఉండాలి, లేకపోతే అమ్మాయి అయినంత మాత్రాన ఫ్రీగా బయటకు వెళ్ళకూడదు అని అంటే ఎలా? యూనివర్సే సృష్టిని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఫీమేల్ని, మేల్ని
క్రియేట్ చేసింది. అక్కడే ఒక బ్యాలెన్స్ ఉంది. మేల్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే ఫీమేల్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. మనం ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనం ఎందుకు బ్యాలెన్స్ క్రియేట్ చేయలేకపోతున్నాము? సో అట్లీస్ట్ మన జనరేషన్ నుంచైనా సీడ్స్ని మంచిగా ఇన్స్టిల్ చేయండి. ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి అని అంటే, అది విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఫీమేల్ అనే కాదు, ఈవెన్ ట్రాన్స్జెండర్ కూడా, అతను కూడా ఒక హ్యూమన్ బీయింగే. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్కి, వాళ్ళ సర్వీసెస్కి అప్రిషియేషన్ ఇవ్వాలి. తర్వాత ఏ జెండర్ అయినా కూడా వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ని వాళ్ళకి ఇవ్వాలి. ఇవి మనం నేర్పించాల్సిన వాల్యూస్. సో హోమ్ మేకర్ అయినంత మాత్రాన, ఫీమేల్ అయినంత మాత్రాన, మనీ ఎర్న్ చేయనంత మాత్రాన వాళ్ళని చులకనగా చూడటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు చేస్తున్న సర్వీసెస్కి నీకు మనీ వస్తుంది. ఈమె చేస్తున్న సర్వీసెస్కి నువ్వు తనకి పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ తను ఫ్యామిలీ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తూ నాకు కావాల్సిన పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఇస్తుంది కాబట్టి నేను తన సర్వీసెస్కి పే చేయాలి అనేసి కేరింగ్లోనూ లవ్ చూపిస్తూ, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని తన ఇష్టాల్ని గౌరవించేటట్టుగా నువ్వు పే చేయాలి రివర్స్లో. ఈ వాల్యూస్ మనం నేర్చుకోవాలి, అవే పిల్లలకు కూడా ఇవ్వాలి. ముందుట్లో అంటే ఓన్లీ ఫీమేల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేది, తర్వాత మేల్స్ ఎర్న్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరూ వర్క్ చేస్తున్నారు, ఇద్దరూ కలిసి వర్క్ చేసుకొని ఇంటికి వచ్చాక టైర్డ్ అయిపోతున్నారు. అప్పుడు హౌస్ హోల్డ్ కోర్స్ అనేది ఇద్దరు షేర్ చేసుకోండి. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారో అక్కడ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది, తర్వాత బాండింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో పనుల్లో ఎప్పుడైతే ఒకరికొకరు షేర్ చేసుకుంటూ, తర్వాత ఇద్దరికీ ఓపిక లేనప్పుడు కొంచెం ఓపిక చేసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఆ రిలేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అవుతుందో అది పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఒకరికొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారో మీ నుంచి నేర్చుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకునే వాళ్ళని కూడా అంతే బాగా చూసుకుంటారు, అంతే వాల్యూ ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, తర్వాత పనుల్లో హెల్ప్ చేస్తారు. ఫినాన్షియల్గా ఇద్దరు ఎర్న్ చేస్తూ గ్రో అవుతున్నప్పుడు ఈవెన్ మిగిలిన విషయాల్లో కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవాలి. కానీ కొంతమంది ఉంటారు, రే నువ్వు మగాడిరా, ఎలా హెల్ప్ చేస్తావు మీ వైఫ్కి, వంటింట్లోకి పోయి కట్టింగ్ అవన్నీ చేస్తున్నావు అని వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఇన్లాస్ కానీ చెప్తుంటారు. వాళ్ళిద్దరు ఏదో చక్కగా ఎర్న్ చేసుకుంటూ తర్వాత ఇంటికి వచ్చాక పనుల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే మురిసిపోయేది పోయి ఇంకా ఇలాంటి నువ్వు క్యారీ చేసిన బిలీఫ్ సిస్టమ్ని వాళ్ళ మీద రుద్దితే అక్కడ కదా గొడవలు స్టార్ట్ అయ్యేది. ఎంత అఫెక్షనేట్గా ఉన్నారు ఒకరికొకరు, ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు, ఎంత స్ట్రాంగ్గా ఉందో వాళ్ళ రిలేషన్షిప్ అనేది చూసేది పోయి ఆ బిలీఫ్ సిస్టమ్ల ద్వారా వచ్చిన మీ ఆలోచనలు బాగా సఖ్యతగా ఉండే ఒక జంట మీద చూపిస్తే ఏమవుతుంది? ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, లేదంటే వాళ్ళకి లేని ఆలోచనలు మీరు క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాంటివి చేయకండి. ప్రతి ఒక్కరూ కూడా వేరే వాళ్ళ ఇష్టాల్ని గౌరవించి రెస్పెక్ట్ ఇవ్వండి, మెయిన్గా ఫీమేల్స్కి. ఎప్పుడైతే కొన్ని జనరేషన్స్ వాళ్ళని కొంచెం తక్కువగా చూడటము, తర్వాత చులకనగా చూడటం వల్ల, అలా చేయడం వల్లనే ఈ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అందుకే ఒక ఉమెన్స్ ఒక డే, ఈ ఒక 1 ఇయర్లో ఈ 365 డేస్లో విమెన్స్ డే ఎందుకు క్రియేట్ చేశారు? విమెన్ ఇష్యూస్ అన్నిటినీ అబ్జర్వ్ చేసి వాటికి ఒక సొల్యూషన్, ఈ రివల్యూషన్ రావడం వల్లనే కదా. సో ఫస్ట్ 1908లో ఈ రివల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. తర్వాత వరల్డ్ అంతా పాకి ఫైనల్గా March 8th అనేది విమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు.
అంటే ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్క్ ఎన్వైరన్మెంట్లో ఏమన్నా హరాస్మెంటు, లేదంటే వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వకపోవడము, అలాంటివి ఏమన్నా ఉంటే వాటి మీద ఫోకస్ చేసి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన రావాలి అని చెప్పేసి ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్, తర్వాత రోల్స్ తీసుకుంటాము. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీకు ఎంత ఫ్రీడమ్ కావాలో, మీరెంత జాలీగా ఫ్రెండ్స్తో లైఫ్ గడపాలనుకుంటారు, సేమ్ ఇంకో హ్యూమన్ బీయింగ్ కూడా అలానే అనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగా మీరు సిచ్యువేషన్స్ని, తర్వాత మీ టైంని కేటాయించుకునేసి ఒక్కొక్కరి ఇష్టాయిష్టాలని గౌరవించుకునేటట్టుగా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. అప్పుడు ఈ విమెన్ స్పెసిఫిక్గా స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్సన్ మండేలా ఉన్నాడు, ఎప్పుడైతే రేసిజం వల్ల వాళ్ళని చులకనగా చూసారో నల్ల జాతి వాళ్ళు అని చెప్పేసి, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, తర్వాత ఈక్వల్ రైట్స్ లేవు. సో ఆయన 30 years దానికోసం జైల్లో ఉండి ఫైట్ చేశాడు. తర్వాత ఆ ఫ్రీడమ్ని, ఆ ఈక్వల్ రైట్స్ని వాళ్ళు గెయిన్ చేసుకున్నారు. సో మనం చేంజ్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా అదే బిలీఫ్ సిస్టమ్ని క్యారీ చేస్తారు. జస్ట్ విమెన్స్ డే రోజు మాత్రం ఒక గిఫ్ట్ ఇచ్చేసి, కేక్ కట్ చేసి హ్యాపీ విమెన్స్ డే అని చెప్పేస్తే సరిపోదు కాదు కదా. మిగిలిన డేస్లో మీ ప్రజెన్స్లో ఒక ఫీమేల్ ఎలా ఫీల్ అవుతుంది, సేఫ్గా ఉందా, ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతుందా, రెస్పెక్టెడ్గా ఫీల్ అవుతుందా, ఎలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇది మెయిన్. అసలు విమెన్స్ డేకి మీనింగే ఇది. సో మీరు ఇలా చేయగలిగితే మనం స్పెసిఫిక్గా విమెన్స్ డేలో సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాల్యూస్ నేర్చుకోండి, అవి మీ పిల్లలకి షేర్ చేయండి. వాళ్ళు నేర్చుకుంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వాళ్ళు కూడా ఫాలో అవుతారనమాట. సో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకునే రైట్ ఉంది. సో ఆ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఇంకో హ్యూమన్ బీయింగ్కి మీ వైపు నుండి ఎలాంటి సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇవ్వండి. తర్వాత రోల్లోకి వెళ్ళండి. నేను హస్బెండ్ని, నేను ఎర్న్ చేస్తే సరిపోతుంది కదా, నువ్వెందుకు, అలాంటి వద్దు. ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక ఫీమేల్కి ఉన్న విషెస్ ఏంటో తెలుసుకోండి, వాటిని ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా మీరు హెల్ప్ చేయండి. ఇదే మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ విమెన్స్ డేకి. ఆలోచించండి, ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ.